హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఛాయ వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సండే. ఇంక ఇవాళ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయాం. తర్వాత కొంచెం చదువుకున్నాం. అందులోపే టిఫిన్ టైం అయింది. సో సండే టిఫిన్ స్పెషల్ వచ్చేసి దోశ అనమాట. 2 కారం దోశ, ఒక ఎగ్ దోశ తినేసి ఇంకా అలా రిలాక్స్ అయిపోయాం. రిలాక్స్ అయ్యేలోపే టైం అయితే అప్పుడే లంచ్ టైం అయిపోయింది. సో ఇంక ఇవాళ సండే అయితే ఏదో స్పెషల్ ఉంటుంది కదా ఇంట్లో. సో ఆ స్పెషల్ ఏంటో మమ్మీని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం కిచెన్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జలుబు రావడం వల్ల నా వాయిస్ మొత్తం పోయింది. ఫుల్ ఆఫ్ థ్రోట్ పెయిన్ అనమాట. సో నా వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటారులే. పదండి ఏం చేసినా మమ్మీని అడిగి తెలుసుకుందాం. మమ్మీ హాయ్, హ్యాపీ సండే. నాకు మళ్ళీ పట్టు వద్దులే, కోల్డ్ ఉంది కదా గమ్మనుండు. హాయ్. సో ఇవాళ స్పెషల్ ఏంటి మమ్మీ ఆఫ్టర్నూన్కి? ఆఫ్టర్నూన్ కే సండే కదా, ఆబ్వియస్లీ స్పెషల్ ఉంటుంది. చెప్పను రా, చూపిస్తా. ఓకే వావ్, మటనా? ఎస్. ఇంకా లేట్ ఎందుకు మమ్మీ, స్టార్ట్ చేసేసి. స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయి. సరే, దాంట్లో గ్రేవీ కావాలి కదా. గ్రేవీ కోసం నేను మిక్సీ జార్లో కొబ్బరి, చెక్క, లవంగము, ధనియాల పొడి, ప్రజెంట్ అయితే ఇవి వేసాను అనమాట. సో ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం. పట్టేసేమా, లేట్ ఎందుకు? ఎందుకో ఇవాళ ఫుల్ ఆకలి వేస్తుంది మమ్మీ. అవునవును, సండే కదా, ఆకలి అనిపిస్తుంది. ఎందుకు మమ్మీ నాకు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు దాని అయ్యేసరికి? సౌండ్ కదని. సౌండ్ పొల్యూషనేనా? సో ఇంకా కొంచెము మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీనిలో వాటర్ పోసేది లేదా? పోస్తాం, కానీ వాటర్ పోస్తే తొందరగా మెదగదు. సో డ్రై డే ఫస్ట్ ఆడించుకున్నామంటే బాగా నీట్గా మెదిగిపోతుంది అనమాట. మమ్మీ ఇప్పుడు నువ్వు మటన్ చేస్తున్నావు అని మాకు చెప్పినావు. ఆ మటన్కి కాంబినేషన్ ఏది? చపాతీనా, ఏమంటారు, రైసా, ముద్దనా? ముద్ద. ముద్ద 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 ముద్ద. నాకు ముద్ద అంటే చాలా ఇష్టం అనమాట, కానీ మమ్మీ చేయదు. నాకు రాదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే అమ్మమ్మ వచ్చింది అనమాట. సో అమ్మమ్మ చేసి పెడుతుంది. మనం కలరింగ్ ఇస్తాం చేసినట్టు. సో మమ్మీ ఇదంతా ప్రిపేర్ చేసుకునే లోపు సిస్టర్ ఏం చేస్తుందో చూద్దాం రండి. ఇంతవరకు అసలు కిచెన్లోకి రాలేదు. ఎప్పుడు ఇలా నాన్ వెజ్ అట్లంటే ఫస్ట్ చూచుండి తీసుకొని, కానీ రాలేదంటే ఏదో ఒక పని చేస్తుంది. ఆ పనిలో మనం తెలుసుకున్నాం పదండి. సో ఇప్పుడైతే ఇది బాగా గ్రైండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం తెల్లగడ్డ, కొత్తిమీర, అలాగే ఒక ఆనియన్ వేస్తానమాట. దీంట్లోకి వేసి బాగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకుంటే మసాలా రెడీ అయిపోతుంది. ఈ లోపు మనం ఇది ఇప్పుడు ముందే వేసుకుంటే సరిగ్గా అనిపించదు కాబట్టి బాగుండదు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేస్తాను. మటన్ బాగా వేగించుకోవాలి కదా కొద్దిసేపు, తర్వాత మళ్ళీ అది మిక్సీ పట్టుకున్నాను. సరేనా? ఓకే, డన్. అది ఒక పక్కన వేగుతా ఉంటుంది, అది మనం మిక్సీ పట్టుకోవచ్చు. కాదు మమ్మీ, అది ఎందుకు మమ్మీ అట్లా పెట్టినావు? ఏది? అది పింక్ది. ఆ సేఫ్టీ లేవే, నూనె అంతా ఎగరకోకుండా. లుక్ పోతుంది మమ్మీ. అవసరం కడిగే నువ్వు అడుగుతావా? కాదు, నేనే కదా కట్టుకునేది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అవుతుంది మమ్మీ. చూసుకోవాలి కదా. సరే ఒకసారి తీసేసి చూపి ఒకసారి. ఏం పోప ఆయిల్ కొంచెం సరిపోతుంది అంత ఆయిల్? చాలు, ఆయిల్ ఎక్కువ తినదు కదా. ఇప్పుడు ఆవాలు వేస్తారా? ఆవాలు కొన్ని వేస్తాను. తర్వాత దీంట్లో నేనైతే ఆనియన్స్ ఏం చేయ, కొంచెం వెల్లుల్లి వేస్తాను స్మెల్ కోసం. మళ్ళీ ఈ ఆనియన్స్ మసాలాలోకి, ఈ అల్లం కూడా మసాలాలోకి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా చాలా మంది. నేను అట్లా నాన్ వెజ్ లోకి అట్లా వేయను అనమాట. మనం వేరే దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ రైస్లలోకి అయితే వేస్తాము. సో దీంట్లోకి అయితే మాత్రం నేను ఇట్లా అల్లం సపరేట్, తెల్లగడ్డ సపరేట్ వేస్తాను. తెల్లగడ్డ మీన్స్ వెల్లుల్లి. ఓకే, అది విషయం. సో ఇది హీట్ అయ్యేలోపు
ఆవాలు రెడీ చేసుకున్నాం. ఆవాలు ఎన్ని వేస్తున్నావు? 10 వేస్తానా చేయ? అంటే లైక్ ఆవాలు ఎన్ని వేస్తాను అని ఎవరన్నా అడుగుతారు. తగినన్ని వేస్తారు. 1 టేబుల్ స్పూన్. 1 2 3 మా కామెడీ కాదు మా. 1 టేబుల్ స్పూనా? అన్ని నాన్ వెజ్ యాక్చువల్లీ వేయాలి. అవునా? ఆవాలు ఏమంటారు మమ్మీ దాన్ని? ఏమిటి ద్వారా మెజర్ చేస్తారు? పించెస్సా లేదా 1 టేబుల్ స్పూన్? పించెస్ ఏం లేదు, స్పూన్స్ లో 1/2 టీ స్పూన్ అట్లా వేస్తారు. మనం నాన్ వెజ్ కదా, నాన్ వెజ్ లకి ఎక్కువ పడవు. సో నేను జస్ట్ హాఫ్ లో అన్ని. అబ్బా స్పూన్ తో అవసరం చినుకు ఇట్లా తీసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్, సగం కంటే తక్కువ 1/4 టీ స్పూన్. అమ్మయ్యా సచ్చింది రేపు పొద్దున. మో ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ ఎత్తుతాను? లేకపోతే స్టడీ అట్లా కొంచెం హీట్ అయింది కదా, అవి వేగుతున్నాయి అన్నమాట. సో మొహానికి ఎగరాలని అది ఎవరు ఏం తెచ్చిండ్రు అంటే మొట్టమొదటిసారిగా ఏం చిన్న భాగ్యం నాకే దక్కుతుందిలే మమ్మీ. దక్కుతుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నావు? వెల్లుల్లి, తెల్లగడ్డ. ఎందుకు వేస్తామంటే మటన్ కి బాగా స్మెల్ పట్టుకుంటుంది కాబట్టి వేస్తాం. అదే స్మెల్ వస్తుంది నాకు. అంటే మళ్ళీ నాకు ఏం తిక్కనా ఇంకా ఏం వేగిన స్మెల్ ఎట్లా వస్తుంది అనుకోద్దండి. లేదు, వెల్లుల్లి వేగేది స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం మటన్ వేద్దాం. అంటే మేము ఎక్కువ అన్ని బోన్స్ అట్లా ఎక్కువ తింటాం అనమాట. సో అందుకని ఎక్కువ బోన్స్ తెచ్చేస్తున్నారు మమ్మీ వాళ్ళు. అద్దో ఎంట్రీ ఇచ్చింది అక్క. ఇందాక చూపించినాంలేమ్మా. మీకు అప్పుడే చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇలా చేసేటప్పుడు శిష్ట కంపల్సరీ వస్తుందని. ఏమంటే ఇప్పుడు ముందుగా వచ్చి కూర్చుండేది, ఇప్పుడు లేట్గా ఎంట్రీ ఇచ్చింది అంతే. అయ్యో సిగ్గు. నువ్వేం లేదు మమ్మీ, ఎవరు కష్టపెట్టు నువ్వు అంతే. శనికాయలు ఉన్నావా? అదే నాకు వీడియో నేను చూసినాంలేమ్మా. మమ్మీ ఇంతకు ఈ గ్రేవీలకి కరివేపాకు వేయరా? ఇప్పుడు వేస్తాను, అప్పుడు వేస్తే అది మాడిపోతుందా అన్నట్టు నేను కొంచెం ఇప్పుడు వేస్తాను. ఎన్ని రెమ్మలు తీసుకుంటున్నావు? 2 తీసుకుంటాను. ఫ్రెండ్స్ ఆ కరివేపాకు మా చెట్లో పండిండేదే. చెప్పాను ప్రతి వీడియోకి. అంటే ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది మమ్మీ, అది మా చెట్లో మేము కూరలోకి వేస్తున్నాం అంటే. ఓ రోజు చూపించి చినుకు, ఓ రోజు ఎందుకు ఇప్పుడే పోయి చూపిస్తారా? కానీ ఏంది చినుకు అంటాను నేను అనుకుంటున్నారా? ఛాయ ముద్దు పేరు చినుకు. కానీ నన్ను ఈ మధ్య ఎవ్వరు పిలిచారు ఫ్రెండ్స్ అట్లా. ఎప్పుడు ఛాయ 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 ఛాయ. దట్టు నా ఫుల్ నేమ్ ఏమంటే ఛాయ శిశిర. శిశిర పేరు కృతిక శిశిర, కానీ ఆ పిల్ల శిశిర అని పిలుస్తున్నారు. ఇప్పుడు దీంట్లోకి నేను సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు ఎంత? సారీ ఉప్పు నేను ఇప్పుడు తగినంత. సర్లే 2 ఫుల్ టేబుల్ స్పూన్ అనుకో, సరేనా? ఎందుకు రాళ్ళు వేస్తారు? సాల్ట్ వేయచ్చు కదా. కానీ సాల్ట్ కంటే ఎప్పుడైనా కానీ కర్రీస్లోకి రాళ్ళు వేస్తేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని గ్రైండ్ చేస్తేనే కదా వచ్చేది. కానీ అంటే కల్లుప్పు వేస్తేనే మంచి టేస్ట్ కూరలకి. సాల్ట్ వేస్తే టేస్ట్ పెద్దగా రాదు. రాళ్ళుప్పు టేస్ట్ సాల్ట్ రాదు. ఏమో నాకు తెలిసి సాల్ట్ కి కొంచెం ఉప్పుతనం తక్కువ ఉంటుందేమో ఇది కల్లుప్పు కంటే. ఏమో పెద్దోళ్ళంతా రాళ్ళుప్పునే వేస్తారనమాట కర్రీస్లోకి, అదే బాగా మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పి. పెద్దోళ్ళు వేస్తున్నారా నువ్వు వేస్తున్నావు? అంతే కదా. అడుగుతున్నా. మంచిది అన్నప్పుడు పెద్దవాళ్ళ మాట తప్పకుండా వినల్లా. కానీ మీరు ఏంటి
మా ఏం మందమాట ఇష్టం మళ్ళీ మన వ్యూవర్స్ ఏమనుకోరు మేము అసలు ఒక్క మాట కూడా చెప్పినదినా అనుకుంటారు కదా. మా ఏదో లేదండి నిజంగానే వింటారన్నట్టు కలరింగ్ ఇష్టం కదా. అదంతా కాదు కానీ నిజంగానే వినరు. మా చాయ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది చెప్తుందేమని ఆరా వేసుకుంటుంది అని ఒకసారి ఇదే దించుతాను అనమాట. నిజంగానే నాకు శిష్యు అది ఓకే అడిగి చెప్పించుకునే మిమ్మల్నే చూస్తాను మీ గురించి. మిమ్మల్ని చేస్తాం కాబట్టి ఏం చేస్తావు చెప్పిన మాట వింటాం. నిజం చెప్పు చాయా, నిజంగా వింటాం. సర్లే ఇప్పుడు ఇంకా వంట అయిపోతా పోయి రెడీ కావాలి షూట్ కి. అది కూడా మధ్య మధ్య సండే అంటే చాలా మంది డౌట్ రావచ్చు మీరు చదువుకోండి షూట్స్ తీస్తా అంటారా అది ఇది అని. చాలా మంది చెప్పదులే ఛాయ, ఒక వీడియో చేసి పెడదాము. Q&A పెడదాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సరేనా? సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో కామెంట్ చేయండి. దానికోసం ఇంకొక వ్లాగ్ తీసాం అనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్తాం. ఎంతసేపు పడుతుంది సండే కోసం ఎంతగా వెయిట్ చేస్తాము. సండే మాత్రం ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది. నాకైనా మీకు కూడా అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్? ఇలా చిటికేస్తే అలా అయిపోతుంది సండే. చేసుకోవడం తినడంలోనే సండే అనే కాదు ఫ్రెండ్స్, హాలిడేస్ వస్తే అంతే. దట్టు స్కూల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, ఆ రోజు మొత్తం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనే లోపే ఆ డే అయిపోయి ఉంటుంది. నిజం మమ్మీ, నేను చాలాసార్లు గమనించిన. సరే మమ్మీ. సో దీన్ని మనం ఒక 10 minutes వరకు దీంట్లో ఉండే వాటర్ మనం కడిగింటాం కదా, ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే బాగా ఆ నీళ్ళంతా మగ్గిపోతాయి అనమాట. సో అంటే ఇప్పుడు దానికి కుక్కర్కి మూత పెట్టేసావా? మూత పెట్టను, తిప్పించి పెడతా. అంటే ఇట్లా పెట్టేస్తా, అప్పుడు బాగా మగ్గుకుంటుంది అనమాట. ఈ లోపు మనము అది మిక్సీ పట్టిన సగంలోకి ఆపినాం కదా, ఇప్పుడు దీంట్లోకి ఈ అల్లం వేసేస్తాను, ఈ ఆనియన్స్ వేసేస్తాను. కొత్తిమీర మాత్రం లాస్ట్ లో ఇంకా ఒక్కసారి అయిపోయింది మెదిగిపోయింది అన్నప్పుడు కొత్తిమీర వేస్తాను. ఎందుకంటే ఇప్పుడే వేసా అనుకో బాగా నున్నగా మెదిగిపోతుంది. సో ఇట్లా ఉండు, దీంట్లోకి అట్లా పెట్టుకో వస్తా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. చాయ ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వేసుకుందాం. 1 tablespoon స్పూన్. టేబుల్ స్పూన్ ఏం కాదు, చూసుకొని వేసుకోవాలి కాదు కానీ. ఇందాక వాటర్ లెవెల్ తక్కువ ఉంటే ఇప్పుడు ఇంక్రీజ్ అయింది ఏమి? అదే దాంట్లో నుంచి పీస్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. కారం చాలా ఘాటుగా ఉంది. ఇది ఇంట్లోనే మిక్సీ పట్టినాను. ఈ మధ్య మమ్మీ ఆర్గానిక్ అయిపోతుంది. ఏం లేదు, హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా ఛాయ. ఇది బాగా కలిపెట్టుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఎందుకు ఈ వాటర్ ఉన్నప్పుడు వేసినానంటే, ఇప్పుడు ఈ వాటర్లో ఇంకిపోయేంత వరకు ఇది ఉడికింది అనుకో పీస్లోకి మంచిగా పడతాయి అన్నమాట. ఆ పసుపు కారం ఉప్పు అనేటివి మంచిగా వస్తాయి. సో అందుకని చెప్పి ఇలా వేసాను అనమాట. సో ఇప్పుడు దీన్ని మనము ఒక 10 minutes అట్లా పెట్టేద్దాం, మళ్ళీ తర్వాత చూద్దాం. సరేనా? శిశు ఏం చేసినా చూద్దాం రండి. బుడిగిలతో ఆడుకుంటుంది అనమాట శిశు. హలో ఫ్రెండ్స్. ఏం శిశు ఇందాక ఏదో చెప్తాంటివి? అది చికెన్ రాయిని పట్టుకొని. శిశు నీకు తెలుసా, ఇప్పుడు మమ్మీ అక్కడ మటన్ చేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేసినావు అని కాదు, అక్కడ మమ్మీ చేస్తుంది. నిజం చెప్పాలికి పరిగెత్తుకుండా వచ్చేసింది. సర్లే మనం పోదాం రండి. సో ఇదైతే మంచి కలర్లోకి అయితే వచ్చింది. ఆ వాటర్ అనేవి కొంచెం కొంచెం ఇంకిపోతున్నాయి. అవునా? అదే నాకు చూసిన. వావ్, నాకైతే ఇక్కడ చూసినట్టే తినాలనిపిస్తుంది, బట్ ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్. ఈరోజు బాగా స్పైసీ చేయి మమ్మీ. సో నెక్స్ట్ ఇక్కడ మమ్మీ మిక్సీ పట్టేస్తుంది అనమాట, మనకి చెప్పింది కదా. ఇప్పుడు వాటర్ వేసినావా? సో పేస్ట్ లాగైతే తయారైంది.
సూపర్ ఉంది టేస్ట్. టేస్ట్ అంటే కాదు, స్మెల్. అకార్డింగ్ టు మమ్మీస్లా టేస్ట్ అంటే స్మెల్, స్మెల్ అంటే టేస్ట్. కొత్తిమీర వేయాలి. ఆగు, మళ్ళీ రా అంటివి. నువ్వు వస్తావా రావా అని ఏం మనం చాలు. కొత్తిమీర వేయించి ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని అది నాకు దోశలకు చట్నీ లాగా ఉంది తెలుసా. దీంట్లోకి ప్లేట్ చూపించాలి. ఇప్పుడు కలర్ అంతా పోతుంది కదా, దానికి కలర్ అంతా పోతుంది కదా. అలా ఉండే కలర్ ఇప్పుడు ఎలాంటి కలర్లో ఉందో చూద్దాం. థిక్ కలర్లో ఉందా, ఇప్పుడు లైట్ కలర్లోకి వచ్చేసి ఏం లే. ఇది ఇప్పుడు మళ్ళీ వేగిందనుకో, ఇప్పుడు వచ్చే కలర్ ఇంకా బాగుంటుంది. అవునా? ఇప్పుడు ఇంకా వాటర్ పోసి మూత పెట్టేస్తావా? తగినన్ని వాటర్ వేసుకునేది. ఒక 12 విజిల్స్ పెడదాం. 10 to 12. అప్పుడు బాగా మనకు పీస్ అనేది మెత్త ఉడికిపోతుంది. అంటే పెట్టొచ్చు ఒక 8 అట్లా, కానీ నాకు అనిపిదు, ఇంకా కొంచెం సాగినట్టు అనిపిస్తుంది. బాగా ఒక 12 విజిల్స్ అట్లా పెట్టాననుకో పీస్ ఊకే ఇట్లా అనగానే చూపిస్తాను తర్వాత మళ్ళీ మీకు ఎలా ఉంటుంది ఏంటి అని. చూసేప్పుడే కలరు. అవును, మెల్లగా చేంజ్ అవుతుంది. ఒక్క నిమిషం ఉండు మమ్మీ, నేను దీంతో ఒక రెసిపీ చేస్తా. నేనైతే సచ్చినా తినను. ఏమన్నావుమా? నేనైతే సచ్చినా తినను. ఎందుకు? నమ్మకం లేదు. నేను బాగా చేస్తానా చేయనా మమ్మీ? ఏది చేసినావు నువ్వు చెప్పు. ఇక్కడ చూడు కాస్త. నేను బాగా చేస్తానా చేయనా? బాగా చేస్తా చాయ. మ్యాగీ చేస్తుంది, శాండ్విచ్ చేస్తుంది, ఆమ్లెట్ వేస్తుంది, బర్గర్ చేస్తుంది. బ్రెడ్ టోస్ట్. చెప్పిన పేర్లలో ఏవి కావాలో అడగండి. నెక్స్ట్ ఛాయతో లాగ్ చేపిస్తా. అప్పుడు స్పీకర్ మమ్మీ ఉంటుంది, వంట చేసేదాన్ని నేను అవుతా. అప్పుడు క్యాప్సికమ్ ఫ్రై చేసిన. ఒక యూట్యూబర్ ఇంకో యూట్యూబ్ ని చూసి చేసింది. ఎన్నిసార్లు చెప్తాం ఈ డైలాగ్? అవును, తప్పేముంది, మళ్ళా మంచిదే కదా ఒక రెసిపీ ఏదైనా నేర్చుకున్నామంటే. సో ఇట్లా నీళ్లు పోస్తున్నాడు అనమాట. అంటే ఈ మిక్సీలు కడిగిన నీళ్లు పోస్తే చాలా రుచికరంగా, బహు రుచికరంగా ఉంటుంది. అప్పుడు పాతకాలంలో రోళ్ళు కడిగి పోస్తున్నారు కదా, ఆ రోలు కడిగిన నీళ్ళు. నువ్వు ఒక రోజునే చేసినావు ఇట్లా రోళ్ళు? చేసిన బెండకాయల చట్నీ, టమాటో చట్నీ చేద్దామా ఇప్పుడు? మళ్ళా చేద్దాం. చాలా బాగుంటాయి చట్నీలు రోట్లో దంచితే. దీంట్లో ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోయినా. మమ్మీ వాటర్ కోసం పోయింది, మనము చూద్దాం. ఏంటి వాటర్ పట్టే చూస్తావు? అంటే ఎన్ని పోస్తావు, ఎన్ని పడతావని. అది అక్కడికి వస్తాను కదా, నువ్వు తోకలాగా వచ్చినా. ఎన్ని పడతాను? ఈ కాలం పిల్లలు. ఎస్, 20 స్కిట్స్. పరిగెత్తు నువ్వు. విజల్ వేస్తాం కదా చింకు, ఈ మిరిపోతుంది అనమాట. పీసెస్ కలర్ అంతా ఊడిపోయింది. ఇంకా ఎంతసేపు కలబెడతామా? బాగా అంటే అది మంచిగా నా కళ్ళకి మంచిగా అనిపించదు కదా. ఇప్పుడు ఉప్పు కారం నాకు కాలు తీసాము. ఏ ఇది మోసం. నాకు అన్నావు కదా. నాకు అంటే నాకు వెయ్యి అని. పడిపోయింది అనుకో. ఎట్లుంది? సూపర్, బాగా చాలా బాగుంది. ఇప్పుడు మాటలు రావట్లేదు. దీన్ని మనం ఒక 10 to 12 విజిల్స్ వేయించి చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, చూడు ఎంత బాగా వచ్చేసిందో ఛాయ. చాలా బాగా వచ్చింది కదా. ఎప్పుడైనా మేము టేస్ట్ ఖచ్చితంగా చేస్తామన్నమాట. ఉప్పు కారం తక్కువ ఉంటే మళ్ళీ వేస్తామన్నమాట. సో అది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సరిపోయినాయి ఛాయ. ఎస్.
మూత పెట్టేద్దామా ఇంకా? పెట్టేద్దాం. నేను పెడతా. కుక్కర్ మూత పెట్టేది వచ్చింది. నాకు వచ్చు మమ్మీ, మళ్ళీ అడుగులు రాదనుకుంటారు. స్టవ్ ఆన్ చేసి కూడా వచ్చి నాకు. సరే అయితే కింద ఎక్కించు మంట. ఇప్పుడు వెయిట్ చేద్దాం. సో ఇంతవరకు నేను కష్టపడి చేసినాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం. తను కష్టపడి చేసిన దానికి వీడియోని మంచిగా చూడండి. మీరు చూస్తే నా కష్టానికి ఒక ఫలితం దక్కుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. ఇది చాలా రిక్వెస్ట్ అనమాట, ప్లీజ్.